లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, జనరల్లీ మనకి గోదావరి మాటల్లో ఎటకారం ఉంటుందని తెలుసు. ఈయన మ్యూజిక్లో కూడా ఎటకారాన్ని చూపించారనమాట. దానికి సేమ్ ఈ మధ్య ఆయన ఒక సినిమా వచ్చిందనమాట. సో ఆయన ఇంటి పేరు అరసాడ. ఆయన ప్రతి ఒక్కరిని ఎరా మన మ్యూజిక్ అరిసాడా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు అరవడం ఏంటండి, గోల పెడేస్తుంటే అని అంటున్నారు అనమాట. సో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో ఎటకారం మీ మ్యూజిక్లోనేనా, మాటల్లో కూడా ఉంటుందా? ఉంటుందండి కొంచెం. సో ఈ గోదావరికి మీకు ఏమన్నా అనుబంధం ఉందా సార్? మా అక్క వాళ్ళు ఉండేవారు రాజమండ్రిలో. సో ఒక 4 years నేను ఎక్కువ రాజమండ్రి ఎక్కువ వెళ్ళేవాడిని. అప్పుడు క్లోజ్గా అబ్జర్వ్ చేసేవాడిని అట్లా వాళ్ళ చమత్కారం ఎటకారం అని. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు గోదావరి. సో బేసికల్లీ ఇప్పుడు కొన్ని కొన్ని మనం వర్క్లో ఫీల్ అవుతూ ఉంటాం. ప్రాజెక్ట్ చేతికి వచ్చేసరికి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. బట్ ఇలాంటి ప్రాజెక్టులు వచ్చినప్పుడు అదేదో ఆనందంగా ఉంటుంది కదా మీకు? కరెక్ట్. సరదాగా 200% అది ఒక ఫన్, ఒక ఎంజాయ్మెంట్ లాగా అయిపోయింది. ఇంత 2 months మేము వర్క్ చేసాం. బట్ అసలు స్ట్రెస్ లేకుండా సరదా ఆడుతూ పాడుతూ ఒక ఐడియా ఇంప్లిమెంటేషన్ కానీ టీం కూడా అలా కుదిరింది కాబట్టి బాగా ఎంజాయ్ చేసాం అండి. సీరియస్లీ అంటే జబర్దస్త్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. జబర్దస్త్లో ఆ నాగబాబు గారు నవ్వు ఉండేది అప్పట్లో, అదొకటి. వెనకాల మ్యూజిక్స్ పడుతూ ఉంటాయి చూడండి, అది లేకపోతే అది లేకుండా వితౌట్ ఆ ఎడిటింగ్ లేకుండా చూస్తే అంత నవ్వు రాదు ఆడియన్స్. సో ఇప్పుడు మీరు కూడా మ్యూజిక్ని పర్ఫెక్ట్గా అందించారనమాట. ఒక్కొక్కరికి క్యారెక్టర్కి ఒక్కొక్క సెపరేట్ మ్యూజిక్ ట్రాక్ అనేది, అంటే ఈ ట్రాక్ పడుతుందంటే ఈ క్యారెక్టర్ వస్తుంది, కళ్ళు మూసుకున్నా తెలిసేలా అంత యూనిక్గా డివైడ్ చేశారు ఒక్కొక్కరికి. ఆల్మోస్ట్ ఈ మెయిన్ ఎలిమెంట్స్ ఎవరెవరు? ఆయన ఆటగాడు ఫస్ట్ ఆయన పేరు వచ్చిందా? ఆటగాడు, మన కసిరెడ్డి గారు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆయన అంకిత్ కొయ్య గారు, హీరోయిన్ రమ్య. ప్రతి ఒక్కరికి మంచి మంచి యూనిక్ గా తీసుకున్నారు. మీకు పర్సనల్ గా మ్యూజిక్ చెయ్యాలి వీళ్ళకని మోటివేట్ చేసిన క్యారెక్టర్ ఏంటి? ఆటగాడండి. ఆటగాడిది యాక్చువల్లీ ఐడియా డైరెక్టర్ కదా. ఆటగాడు అని పెడితే బాగుంటుందండి. మామూలుగా మ్యూజిక్ చేస్తాం కానీ బట్ స్పెక్యులర్గా ఒక వర్డ్ ఏదో ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. అలానే రమ్య క్యారెక్టర్ కూడా అనుకున్నాం అన్నమాట. సో రమ్య క్యారెక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నుంచి మనోడు ఎవరినో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఎవరో ఒక రమ్య అన్న అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అనే జోన్లో వెళ్ళి సడన్గా రివీల్ అయ్యేది ఆంటీ అని. సో ఆ ఆంటీ అనేసరికి మొత్తం ఒక మంచి సీక్రెట్ గా లవ్ ఉన్నది ఒక్కసారిగా మారి అది ముదర మొగ్గ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి చేసామన్నమాట. సో ఇదంతా చేస్తున్నప్పుడే, అదే ప్లేస్ చేస్తున్నప్పుడే అందరం అక్కడ వాసు గారు నేను అందరం కూర్చొని నవ్వుకుంటుండేవాళ్ళు. బాగా వర్కౌట్ అయింది బాగా. ఇప్పుడు ఈ జనరల్ ఈ ఆటగాడు ఇలాంటివి తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు ఆయనకి ఎంత మీమ్ నాలెడ్జ్ ఉందో మీరు తీసుకొస్తున్నారు కాబట్టి మీకు మీమ్ నాలెడ్జ్ బాగా ఉన్నట్టుంది. మీమ్స్ మరి మనం చూస్తాం కదా, ట్రెండ్ ఫాలో అవుతుంటాం కదా. అదే అంటే ఇప్పుడు కొంతమంది ఇది కూడా ఫాలో అవుతూ ఉంటారు కదండి, అంటే పాత సాంగ్ ని తీసుకొచ్చి రీమిక్స్ కొడతా ఉంటారు. అప్పుడు ఇళయరాజా గారి పాట తీసుకొచ్చి రీమిక్స్ కొడతా ఉంటారు. ఇలాంటి థాట్స్ కూడా ఉన్నాయా సార్? లేవండి, ఎందుకంటే ఇప్పుడు ఆడియో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఆడియో కంపెనీస్ వాళ్ళు. జస్ట్ నోటితో పాడినా సరే వాళ్ళు ఒక కేసు అలా వేస్తారు. సో ఆడియో దగ్గర చాలా కేర్ తీసుకున్నాం మేము యాక్చువల్లీ. చాలా దగ్గర నేను ఇళయరాజా గారి పేరు తెచ్చాను కాబట్టి ఈ ఆన్సర్ వచ్చింది కాదు. జనరల్లీ ఇప్పుడు ఏంటంటే రూల్స్ అన్ని చాలా చేంజ్ అవుతున్నాయి. ఈవెన్ నేను ఆహాలో లాస్ట్ టైం ఒక వెబ్ సిరీస్ చేస్తుంటే అందులోని ఒక ఆయన తాగేసి పాడతారు ఒక పాట, ఏదో పాట తాగేసి పాడినందుకు మళ్ళీ డబ్బింగ్ రీడబ్ చేయించారు. ఎందుకంటే మనం హమ్ కూడా చేయకూడదు ఇప్పుడు. సో రూల్స్ అలా చేంజ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. సో అవేవి ఉండకూడదు అని చెప్పి చాలా కేర్ తీసుకున్నాం, అట్మోస్ట్ కేర్ తీసుకున్నాం. సో ఈ ఆయి సినిమా ఏంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏం చెప్తారు? చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి నాకు తెలిసి, బికాస్ ఇంటర్వ్యూస్ కూడా వస్తున్నాయి. అందరికి నచ్చుతుంది, అంత యునానిమస్ గా అందరికి సినిమా నచ్చుతుంది చెప్తుంది. అదే నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఫోన్ చేసి మీరు మ్యూజిక్ బాగా చేశారంటే కన్నా నాకు సినిమా బాగుంది అంటే సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఫాదర్ ఎమోషన్ గురించి మాట్లాడుతున్నారు. అది బాగా నచ్చుతుంది అనమాట. అది బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఈవెన్ మేబీ ఆ క్రూ మెంబర్స్ లో కావచ్చు, బన్నీవాస్ గారు కావచ్చు, సంథింగ్ ఎస్కేఎన్ గారు కావచ్చు, బయట వాళ్ళు ఎవరొకరు కావచ్చు అనొచ్చు మీతో ఇలా అని. ఈ మ్యూజిక్ వాసు గారు అన్నారండి. వాసు గారు అనేది ఏంటంటే ఒక మూవీ కలర్ మార్చారండి మీరు. అంటే ఒక గోదావరి జిల్లాలో ఒక మూవీ ఇలా ఉండాలి అనే ఒక ప్రోగ్రామ్ మైండ్ సెట్ నుంచి పిల్లల వోకల్స్ పడి మనం ఒక వేరే కలర్ అయితే మ్యూజిక్ పడిన తర్వాత చాలా మందికి చెప్పేవారు మ్యూజిక్ పడిన తర్వాత సినిమా మారిపోయిందని. సో అది బాగా అనిపించదు వింటున్నప్పుడు. సో రీసెంట్ గా దేవరా సాంగ్ ఒకటి వచ్చింది కదండి,
దాని మీద వెంటనే మన వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏదో ఒక సాంగ్ తో కంపేర్ చేద్దాం అని చెప్పి ఏఏలో పెడతా ఉన్నారు. దానికి ఏదైనా మ్యాచ్ అవుతుంటే ఏ చేస్తుంది, మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి మన వాళ్ళు కాపీ ట్యూన్ అని చెప్పి పెడతా ఉన్నారు. అదృష్టం ఏంటంటే మీరు ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు, ఆ జోన్ లో పడలేదు. వాళ్ళు పడితే రేపు పొద్దున్న ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారా అలాంటివి చూసినప్పుడు? బేసికల్ గా నేను ఒక సాంగ్ చేస్తానంటే కొంతమంది నా ఫ్రెండ్స్ క్రిటిక్స్ కానీ ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ ట్యూన్స్, నాకు డౌట్ వస్తే మాత్రం ఫస్ట్ ట్యూన్స్ పంపిస్తాను. వాళ్ళు ఎక్కడైనా విన్నట్టు ఉంది అని చెప్పి ఏమైనా అన్నారంటే ఎక్కడ విన్నట్టు ఉంటది అని చెప్పి ఒక ఇది ఉంటుంది. సో ఒకసారి స్క్రూటినీ చేసుకొని అప్పుడు మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అది కూడా మిస్ అయ్యి వస్తే ఇంకేం చేయలేము. అంటే ఒకవైపు ఫన్ గానే ఉంటది చాలా మందికి, బట్ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి మాత్రం ఎంతో కొంత చాలా ఉంటది. అది వెరీ టఫ్. అంటే అది తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటది. ఒక్కోసారి తెలియకుండా ఆ ట్యూన్ అంటే కావాలని ఎవరు చేయరు కదండి. అంత కష్టపడి ఒక లైన్ గురించి ఒక ట్యూన్ గురించి ఇదెవరు, ఎక్కడైనా కలిస్తే కలవచ్చు. బట్ పాజిటివ్ సైడ్ చూసుకుంటే ట్రెండ్ అవుతా ఉంటది మన మ్యూజిక్ సోషల్ మీడియా అంతా. అంటే మన ఆప్టిమిస్టిక్ అయితే ఎలా చూస్తాం, పెసిమిస్టిక్ అని కాదు, న్యూట్రల్ గా అయితే ఎలా చూస్తాం. సో ఈ ఆయి సినిమా విషయానికి వచ్చేసరికి ఏ సీన్ మీరు పడి నవ్వుకున్నారు మ్యూజిక్ చెయ్యక ముందే? పడి నాకు ఆటగాడండి. ఆటగాడే ఎప్పుడు వచ్చినా సరే నేను అసలు ఒకరినే చూస్తున్నప్పుడే అతను వచ్చే టైమింగ్, వచ్చే ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్లోనే వచ్చే టైమింగ్స్ అన్నీ అసలు హిలేరియస్ టైమింగ్, అది భలే వర్క్ కూడా అయ్యాయి నాకు. ఆ థియేటర్లో కూడా చూస్తున్నప్పుడు బ్లాస్ట్ పట్టది, బాగా అనిపిస్తుంది. అది సింగిల్ డైలాగ్ సింగిల్ సీనే ఉంటది, కాకపోతే మనం ఏదో మూడ్ లో ఉంటాం, డిస్టర్బ్ చేస్తా ఉంటాడు మధ్యలో వచ్చి. యాక్చువల్లీ ఒక ప్రోమో బయటికి రాలా, ఆయనతో ఒక ప్రోమో చేశారు. ఆయన ఫస్ట్ ఏంటంటే డైరెక్టర్ ఏమో బోర్డు మీద రాసి August 15th నాకు ఇండిపెండెన్స్ వచ్చిన రోజు గీత ఆర్ట్స్ నుంచి అని చెప్పి రాసుకుంటా ఉంటాడు ఆయన. నాకు సినిమా రిలీజ్ అయిపోతే బయటికి వెళ్ళిపోతున్నాను అలా అనుకుంటున్న టైంకి ఇతను వస్తాడు, అవి పెట్టరా అంటాడు. ఎవడరా నువ్వు, ఇది ఇప్పుడు వచ్చేవేంటో ఏంటంటే అవి పెట్టండి సార్ అంటాడు. నేనేదో టెన్షన్ ఉన్నాను, ఓ పని చేయి నువ్వు బనివాస్ గారి దగ్గరికి వెళ్ళినట్టు. ఆయన ఏదో టెన్షన్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఆయన అవి పెట్టండి సార్ అంటాడు. అంటే నీకు ఎవరు పంపించారు అసలు అంటే డైరెక్టర్ పంపించానంటాడు అనమాట. ఆల్రెడీ చాలా పెట్టాడు బడ్జెట్లోని, ఇంకా ఇవి కూడా పెట్టాలని నేను అని చెప్పి ఓ పని చేయి అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి అంటాడు. అతను వెళ్ళిపోతాడు. నిజంగా వెళ్ళిపోయి డోర్ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళిద్దరు వచ్చి ఆపి అతనికి ఇంకా ఆటగాడేతోటి ఆఫ్ అవుద్ది. ఒక ప్రోమో చేశారు, అది బయటికి రాలే, బట్ అది బాగా వర్క్ అయింది. యాక్చువల్లీ కంప్లీట్ అయిపోయింది అది వీడియో. అది మేబీ క్యారెక్టరైజేషన్ ఎక్కువ రివీల్ అవుతుందని భయపడి ముందు చేస్తే మూవీలో అంత ఎందుకు అనిపించింది అంటే, నాకు కూడా అనిపించి అందరూ ఒపీనియన్స్ తీసుకున్నారు. నేను చెప్పాను సార్ ఇది మూవీ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత బాగుంటుందేమో సార్ అది అన్నది. అది మంచి ఫన్ అది. జనరలీ ఇది మీరు చెప్పరు, మీకు ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. ఏదైనా ఒక సీన్ మీ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడున్న సీన్ ఫర్ సపోజ్ ఇక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉంటాయి మ్యూజిక్ వల్ల. మనం చాలా సీన్స్ చూసుకోవచ్చు. ఎలివేషన్ సీన్స్ చూసుకుంటే KGF లాంటి సినిమాలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా చూస్తే ఇక్కడే కనిపిస్తుంది. అలా మీకు ఎవరన్నా ఏదో ఒక పర్టికులర్ సీన్ గురించి చెప్పారా? నాకు వాసు సార్ చెప్పింది మన సినిమాలో ఓకే, ఎమోషన్ సీక్వెన్స్ అన్ని ఆల్రెడీ సీన్స్ లో కూడా ఉన్న అంతా ఓకే, బట్ క్రికెట్ సీన్ ఉంటుంది అందులో మేము ర్యాప్స్ పెట్టాం. సో ఆ స్కోర్ లేనప్పుడు చిన్న డ్రాగ్ ఉండేది సీన్స్ లో. ఎప్పుడైతే మేము ర్యాప్ ఇంక్లూడ్ చేసి దానికి ఒక డిజైన్ క్రియేట్ చేసామో అది అలా వెళ్ళిపోయింది సీన్. అక్కడ మీ సెకండ్ హాఫ్ లో క్రికెట్ సీన్ పల్లవి వస్తుంది కదా, అక్కడికి అలా వెళ్ళిపోద్ది అది వెంటనే. సో అలాంటి చిన్న చిన్న ఇవి కొంచెం అప్లిఫ్ట్ అయ్యాయి సీన్స్. ఈవెన్ క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్ అంటే ఇంత కామెడీ సినిమాలో ఎమోషన్ కి ఒక సెపరేట్ ట్రాక్ రావాలి, దట్టు మూవీతో మొత్తం మిక్స్ అవ్వాలి. కరెక్ట్, టఫెస్ట్ టాస్క్ ఇవన్నీ. బట్ ఆ బోరయ్య దగ్గర ఉంది ఆయన పంచ లేపడం ఎత్తడం ఒక సూపర్ సీరియస్లీ అండి. సో ఓవరాల్ నేనైతే మ్యూజిక్ అంటే వితౌట్ మ్యూజిక్ నేను సెపరేట్ చేయలేను కాబట్టి, ఇన్సెపరబుల్ కాబట్టి మూవీకి ఎంత సక్సెస్ వచ్చిందో మొత్తం పార్ట్ మీరు కూడా ఆ సక్సెస్ మీకు కూడా కంప్లీట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. బిఫోర్ దట్ చాలా సినిమాలు చేశారు, యూట్యూబ్ ఏంటి, OTT ఏంటి, సినిమా ఏంటి, బట్ ప్రాపర్ సక్సెస్ అనేది ఒక ఫ్రూట్ ఇప్పుడు కరెక్ట్ గా చూడగలుగుతున్నారు. సో కొన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్న చిన్న యూట్యూబ్ వాడికి చేసినవి, సూర్య వెబ్ సిరీస్ కావచ్చు, సేవ్ ద టైగర్స్ బాగుంది, OTT కావచ్చు, లేదంటే థియేట్రికల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇలా అన్ని చూసుకుంటే మీరు బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకోరేమో నాకు తెలిసి. లేదు మీరు ఎందుకంటే కొన్ని చిన్న చిన్నవి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి, పర్ఫార్మ్ అయినాయి.
కొన్ని కొన్ని మేబీ సినిమాతో ఫ్లేవర్తో మిక్స్ అవ్వాలి, అన్నీ మ్మ్. కావాలి, సక్సెస్ కావాలి, బయటికి రావాలంటే. Yeah. సో మీరు ఖచ్చితంగా బడ్జెట్ అయితే దృష్టిలో పెట్టుకోరండి? లేదు అంటే Output ఇవ్వడం. నేను ఫస్ట్ నుంచి ఫిక్స్ అయింది కూడా అదే. మ్మ్. అంటే ఇన్వెస్ట్మెంటే నా ఇన్వెస్ట్మెంటే క్వాలిటీ. మ్మ్. సో క్వాలిటీ అనేది మనం ఇస్తే, అంటే మీరు సూర్య చూసిన మ్మ్. వెబ్ సిరీస్, దానికి ఇచ్చిన బడ్జెట్ ఆబ్వియస్లీ చాలా తక్కువ ఉంటుంది అవునండి. యూట్యూబ్ కాబట్టి. మ్మ్. దానిలో నేను భాస్కర్ భట్ల గారితో రాయించాను 2 పాటలు. అండ్ అందులో యాజిన్ నిజార్, నూతన మోహన్ ఒక పాట పాడారు, అండ్ ప్రదీప్ కుమార్ ఒక పాట పాడారు. ప్రదీప్ కుమార్ అంటే లైఫ్ ఆఫ్ రామ్ సింగర్. మ్మ్. సో తను యూట్యూబ్కి వెబ్ సిరీస్ పాడడం అనేది చాలా షాకింగ్ థింగ్. అతను ఫోన్ లిఫ్ట్ చేయడు జనరల్లీ. మ్మ్. సో వీళ్ళందరినీ, అది కూడా ఏంటి, ఒక్కొక్క సాంగ్ 2 daysలో వేసింది. అది టైం లిమిట్ కూడా లేదు. నాకు ట్యూన్ ఇక్కడ చేస్తుంటే వాళ్ళు షూటింగ్ స్టార్ట్ అయ్యారు. నాకు ట్యూన్ పాట కూడా తెలియదు ఇంకా. అలా నేను ట్యూన్ ఇచ్చి వాళ్ళు మారేడుమల్లి షూటింగ్ వెళ్ళిపోయారు వాళ్ళు. మ్మ్. సో వాళ్ళు అక్కడ రీచ్ అయ్యి వాళ్ళ మాంటాజ్లు తీసిన టైంకి నేను లిరిక్ రాసి అదంతా పాట రెడీ చేసి వాళ్ళకి పంపించడం. సో ప్యారలల్గా షూట్ అండ్ సాంగ్ 2 daysలో మొత్తం అయింది ఆ సాంగ్స్ అవి. మ్మ్. అండ్ హ్యూజ్ రీచ్ అట్లకి. సూర్య సాంగ్స్ అయితే హ్యూజ్. మ్మ్. Yeah. సో ఆ క్వాలిటీ అంటే అది నిల్చుని పోయేసి, అంటే నేను ఎప్పుడు విన్నా సరే ఐ డోంట్ ఫీల్ రిగ్రెట్. మ్మ్. ఆ క్వాలిటీ ఓకే, ఐ మెయింటైన్ ఆ క్వాలిటీ అండ్ ఫీలింగ్ ఉంటుంది. మ్మ్. దానికి తగ్గ సక్సెస్ వచ్చింది కాబట్టి Yeah. ఆ ఫేస్ కూడా బజ్ క్రియేట్ చేయగలిగింది షణ్ముఖ్. యా డెఫినెట్లీ. కాస్ట్ ఇద్దరు Yeah, yeah. బజ్ క్రియేట్ చేశారు, సక్సెస్ వచ్చింది కాబట్టి ఓకే. Yeah. ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే మళ్ళీ మీరు మేబీ ఫీల్ అవ్వ ఉండొచ్చు. అంటే నాకు ఒకటే అది అంటే ఎక్కువ మంది చూస్తారని తెలుసు సూర్య వరకు అయితే. అలా నాకు మామూలుగా షన్ను ఎలాగా ఫేమస్ కాబట్టి తెలుసు, లాంగ్ టైం వెళ్తుందని తెలుసు. అదొకటి ఉంటే అసలు అన్నోన్ ఫేసెస్ చాలా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను అదే క్వాలిటీ మెయింటైన్ చేశాను. అబ్జర్వ్ చేస్తే ఎక్కడ మనకి అది అంటే కాంప్రమైజ్డ్ అవుట్పుట్ అనేది ఎక్కడ ఉండకూడదు అనేది స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక 30 seconds చాలు మనం ఒక సినిమా తీసుకురావడానికి, ఒక ఆఫర్ తీసుకురావడానికి, ఒకరు ఇంప్రెస్ అవడానికి ఒక 30 seconds మ్యూజిక్ చాలు. సో ఎక్కడ తగ్గకూడదు అనేది ఎప్పుడు టార్గెట్ ఉంటుంది. సో బడ్జెట్ అయితే కేర్ చేయరు, ఉన్న బడ్జెట్ లో బెస్ట్ ఇస్తాం, బెస్ట్ ఇస్తారు. యా, ఇంకొకటి ఏంటంటే టైం, ఒక్కొక్కసారి మీకు టైం లిమిట్ ఫటాఫట్ కావాలి, అర్జెంట్ గా కావాలి. అప్పుడు మీకు మీ క్రియేటివ్ స్పేస్ ఉండదు. మీకు కొన్నిసార్లు కొంచెం మూడ్ ఒక్కొక్క వైపు ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాటిని ఇంక్లూడ్ చేయకుండా జాగ్రత్తగానే ఉంటారు. బట్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, టైం లిమిట్ తో ఎప్పుడన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు ఒక్క సినిమా? లేదు, నాకు ప్రాబ్లమే టైం అండి. ఏంటంటే నేను త్వరగా ఉంటాను, ఫాస్ట్ ఉంటా, ఓకే, వెరీ ఫాస్ట్, వెరీ స్పాంటేనియస్. అంటే ఇప్పుడు ఆ టైటిల్ సాంగ్ మీరు తీసుకుంటే ఇక్కడికే వచ్చారు బన్నివాస్ గారు, ఇక్కడే మన మీటింగ్ అయింది. 5 వరకు మీటింగ్ అయింది. 5కి బన్నివాస్ గారు చైతన్య గారు వెళ్ళిపోయారు. డైరెక్టర్ ఏమో స్టే బ్యాక్ అని చెప్పి ఉండిపోయాను. 6 o'clock మేము లిరిసిస్ట్ని పిలిచాం, గంటలో వచ్చాడు లిరిసిస్ట్. 7:30కి పిల్లలు వచ్చారు. అక్కడ కూర్చొని మొత్తం అతను లిరిక్స్ రాయడం, ఒక 4 lines అవగానే నేను అక్కడ రికార్డ్ చేయడం. ఇలా నైట్ 11:30 కల్లా సాంగ్ అయిపోయింది. 11:30కి నేను వాసు గారికి పంపించా సాంగ్, సార్ ఇలా అనుకుంటున్నాం సార్ అని. ఇంకా ఓకే, అతను ఫోన్ చేసి ఓకే మూవీకి ఒక టోన్ సెట్ అయిపోయింది సార్ అని చెప్పారు. అతను మ్యూజిక్ విజన్ అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. సో మూవీకి ఒక టోన్ సెట్ అయిపోయింది అని చెప్పారు. నేను అప్పటికి సెకండ్ హాఫ్ చూడలా సినిమా, మళ్ళీ ఫస్ట్ హాఫ్ చూసాను అంతవరకు. సో విత్ ఇన్ 4 to 5 hours ఒక సాంగ్ మేము కంపోజ్ చేసాం. సో ఈ సినిమాకి అన్ని అలానే అయింది. ఇప్పుడు డైవర్షన్ బ్యూటీ అనే ఐటమ్ సాంగ్ కూడా మేము డన్ దట్ ఇన్ 2 days. మంగ్లీ గారు పాడడం, ఎవ్రీథింగ్. సో ఆ ఫాస్ట్ నాలో ఉంటుంది. అది నాకు ఎక్కువ టైం ఇచ్చావు, నువ్వు 1 month టైం తీసుకుని నువ్వు పాట చేయంటేనే కష్టం నాకు. 1 month నాకు అది క్యారీ అవ్వదు. సో ఏమైనా ట్యూన్ చేయాలంటే ఆ మూడ్లో నేను ట్యూన్ చేసి పక్కన పెట్టుకొని 1 month తర్వాత ఇవ్వగలను, కానీ 1 month టైం తీసుకొని ఒక్కొక్కటి చెక్కుకొని అలా అది కష్టం. ఈవెన్ అది పక్కన పెట్టినా మళ్ళీ మైండ్ చేంజ్ అవుతూ ఉంటుందేమో కదా, మనకే నచ్చదేమో తర్వాత, మారిపోతూ ఉంటుంది, టేస్ట్ మారిపోతుంది. ఆ మూడ్ లో వచ్చేసాయి అనమాట. ఈవెన్ ఫాదర్ బీజం కూడా అంతే, వెరీ స్పాంటేనియస్. అలా నేను సినిమా చూస్తాను వచ్చిన ట్యూన్ అది, అదే ట్యూన్ నాకు అలా ఫిక్స్ ఉంటుంది. సో బేసికల్లీ ఈ కంపోజింగ్ లో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఒరిజినల్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కంపోజ్ చేస్తూ ఉంటారు. సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ కొన్నిసార్లు ఏంటంటే లిరిక్స్ ముందు రాసేసి లిరిక్స్ తగ్గట్టు కంపోజ్ చేస్తారు, కొన్నిసార్లు మీరే లిరిక్స్ ఇచ్చి, కొన్నిసార్లు సినిమా చూడకుండా సాంగ్ సిచ్యువేషన్ సరిగ్గా చెప్పకపోయినా మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి. వీటిలో మీరు మీకు బాగా ఎంజాయ్ చేసే ప్రాసెస్ ఏంటి? అంటే ఒక్కొక్కడానికి ఒక్కొక్క ఛాలెంజ్. ఇప్పుడు అమ్మలాలు రాంభజన మేము సినిమాకి ముందు ఇచ్చింది పాట. అదే అంటే డైరెక్టర్కి ఎంత ప్యూర్ విజన్ ఉందంటే ఈ సినిమా పాటకి. నేను సినిమా స్కోర్ చేస్తున్నప్పుడు అది అలా కూర్చొని ఉంటుంది ఎమోషన్. మీకు అక్కడ ఈ సినిమాకి అంత ఫన్ వచ్చి ఏదో ఇన్డెప్త్ సాడ్లోకి వెళ్ళిపోదు పాట. ఓకే, అట్ ద సేమ్ టైం
మరీ లైట్ అయిపోదు, ఒక మూడ్లోకి తీసుకెళ్తా ఉంటది. ఆ ఊరు, వాళ్ళ చేజ్, ఒక పాట ముందు ఒక చేజ్ కానీ మొత్తం ఒక మూడ్లోకి వెళ్తా ఉంటది. అందులో ఏదో కోలా సంబరాలు జరుగుతున్నాయి ఊర్లో. ఈ ప్రాసెస్ లో ఒక మెటఫర్ గా అది వాడుకొని ఇద్దరు, ఒక అబ్బాయి అమ్మాయి విడిపోతున్నారు అనేది మేము చెప్పాలనుకున్నాం. అది ఆయన చూస్ చేసుకున్న విజన్ అది. అంటే ఆ సౌండ్ వింటే ఓకే, ఇక్కడే ఈ పాట కరెక్ట్ అని చెప్పి ముందు అనుకున్నారు. చేయడం ఓకే, నేను చేసింది ఓకే చేయడం, అంటే లెవెల్ ఆఫ్ ఎమోషన్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకున్నారు. సినిమాలో ఇంకా అలా అలా కూర్చుంది అది. సో ఇప్పుడు లిరిక్స్ ఒకవేళ ముందే రాసి తెచ్చారనుకోండి, ట్యూన్ మీరు అసలు డైవర్షన్ బ్యూటీ నేను లిరిక్ ట్యూన్ చేసింది. ఓకే, ఆల్రెడీ 4 పేపర్లు తీసుకొచ్చాను, దాన్ని కూర్చొని నేను లిరిక్ ట్యూన్ చేసి చేసిన పాట అది. ఓకే, అంటే కాకపోతే ఏంటంటే సగం స్పేస్ వాళ్ళు దుబ్బేసినట్టు అనిపిస్తుంది మీకు. అంటే వాళ్ళొక ఒక మినిమల్ దాన్ని ఏమంటారు, బేసిక్ ట్యూన్ ఒకటి ఇవ్వాలి. రాశారంటే ఊరికే ఏం చూడకుండా ఎలా రాయగలరు మీకు? వాళ్ళకు మైండ్ లో వాళ్ళేదో మీటర్ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళేదో మీటర్ ఉంటుంది. నేను ఫస్ట్ అది తీసుకోను. నేను చంద్రబోస్ గారితో 10 సాంగ్లు చేశాను రీసెంట్ టైమ్స్ లో. ఒక పాటే అతను ట్యూన్ రాశారు. 9 సాంగ్స్ నేను లిరిక్ ట్యూన్ చేసింది. అతనికి అతనేం ట్యూన్ అనుకున్నా, అతను ఏం చేసినా ఫస్ట్ నేను నాకు ఆ ట్యూన్ చెప్పొద్దు అంటాను. మళ్ళీ అదొక రెస్ట్రిక్షన్ ఉంటుంది. ట్యూన్ చెప్పచ్చు సార్, నాకు లిరిక్ రాసి పేపర్ ఇచ్చానంటే ఆబ్వియస్లీ అవి కరెక్ట్ మీటర్లో ఉంటాయి. సో మనం ట్యూన్ చేసుకున్నా సరే దానికి మనం కన్స్ట్రక్ట్ చేసుకునేలాగే ఉంటుంది లిరిక్. సో లక్కీలు ఏంటంటే నాకు లిరిక్ ట్యూన్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను నేను. అండ్ లిరిసిస్టీ ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, మంచి లిరిక్స్ వస్తాయి ఆబ్వియస్లీ. మనం ట్యూన్ ఇచ్చామంటే వాళ్ళకి ఇక్కడ ఈ పదం ఇరికించాలి అనేది ఒకటి, ఒక ఇది ఉంటుంది కాబట్టి. సో లిరిక్ ట్యూన్ కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తాను వర్కింగ్. అది బోస్ గారి వల్ల ఇంకా బాగా ఎక్కువ అలవాటు అయిపోయింది నాకు. సో ఇప్పుడు మేజర్ కావచ్చు, లేదంటే గూఢచారి కావచ్చు, వాటిలో ఇప్పుడు ఆయనకి శ్రీచరణ్ పాకాల గారికి ఒక మార్క్ ఏంటంటే థ్రిల్లర్, ఆయన థ్రిల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి అంటూ ఉంటారు. థ్రిల్లర్ అనేసరికి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ఎనర్జీ, అదొక డార్క్ మోడ్ క్రియేట్ చేయగలరు, ఏమన్నా క్రియేట్ చేయగలరు. మరి ఆయన లైటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో రూమ్ లో అనుకుంటాను నేను. రెడ్ లైట్, గ్రీన్ లైట్లు అలా పెట్టుకుని చేస్తారేమో కానీ. సో మీరు ఇప్పుడు ఆయనతో కొంచెం ట్రావెల్ చేశారంటే ఎంతో కొంత మీ ఇద్దరికి మైండ్ సేమ్ సింక్ లేకపోతే ట్రావెల్ అవ్వరు కదా. మీరేమో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈ కంప్లీట్ ఈ గోదావరి ఎటకారానికి మీకు వచ్చేసింది పేరు. మీకు ఏమన్నా మార్క్ ఏమన్నా ఇప్పటికొచ్చి ఎవరన్నా బాగా క్లోజెస్ట్ ఉంటారు కదండి, నువ్వు ఇది బాగా చేయగలవు నీకు అని ఎప్పుడు ఎవరన్నా మార్క్ వేసారా మీకు? అలాగా టోటల్ కమర్షియల్ అండి, కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అని మా ఫ్రెండ్స్ అందరూ అంటారు. అంటే ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళు అనేది ఏంటంటే, ఓకే ఇప్పుడు నీకు రాకపోవచ్చేమో కానీ పెద్ద సినిమాలో, మిడ్ లెవెల్ సినిమాలో రాకపోవచ్చేమో ప్రెసెంట్లీ కానీ, బట్ నీ స్పేస్ అది ఒక కమర్షియల్ మూవీ స్పేస్ అనేది. సో శ్రీచు నాకు వైజాగ్ నుంచి ఫ్రెండ్, లాంగ్ టైం. సో గూఢచారి అందుకే నాకేంటంటే వర్స్టైల్ ఇది ఉంది. సో ఐ కెన్ వర్క్ ఆన్ థ్రిల్లర్స్, హారర్ ఆర్ ఎనీథింగ్. బట్ నాకు మెయిన్ అంటే చిన్నప్పటి నుంచి కమర్షియల్ సినిమాలు చూసి దేవిశ్రీ ప్రసాద్ గారు లాంటి పాటలు అవన్నీ వింటా పెరిగి, సో ఆ కమర్షియల్ జోన్లోనే ఎక్కువ ఉంటారు అనమాట. సో నా స్కూల్ అంతా కమర్షియల్ స్కూల్లో ఉంటుంది. అంటే ఒక హీరో ఇప్పుడు మీరు చూస్తే చిరంజీవి గారు కట్అవుట్ ఉండి మనోడు అలా వచ్చేసరికి బీజిఎం ఉంటుంది మన ఆయిలో. సో ఆ జోన్ నాకు బాగా ఎంటర్టైన్ అవుతుంది అనమాట, మాస్ కానీ ఐటెం కానీ. సో ఏదైనా ఒక కమర్షియల్ సినిమా మీది కానిది, కమర్షియల్ సినిమాస్ చూసినప్పుడు ఒక పెద్ద కమర్షియల్ సినిమా చూసి ఈ సినిమాకి ఏదైనా ఒక పర్టికులర్ సీన్కి కానీ ఈ సీన్ నాకు పడుంటే బాగుంటుంది, నేను ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చామని అని ఏమన్నా అనిపించిందండి? అంటే ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ తెలియదు కానీ, బట్ కమర్షియల్ సినిమా ఏదైనా అది ఎవ్రీ మూవీ ఉంటుంది నాకు మైండ్. అంటే రాజమౌళి గారు సుకుమార్ గారు ఒక సీన్ గురించి చెప్పారు పర్టికులర్ గా, అమ్మా ఈ సీన్ నాకు పడుంటే, పవన్ కళ్యాణ్ కి పడుంటే అని చెప్పి. ఏది టాప్ జగడం పవన్ కళ్యాణ్ కి పడుంటే ఎలా ఉంటది, నేనైతే ఇలా తీలేనేమో, ఇవన్నీ కంపేర్ చేసుకుని. ఇప్పుడు ఆయన కంటే కంపేర్ చేసుకుంటే ఇగో ప్రాబ్లం మెయింటైన్ చేయొచ్చు, ఇంకా మంచి పొజిషన్ లో ఉన్నాను కదా అని ఓపెన్ గా మాట్లాడుకుంటే. బట్ ఆయన ఎలివేట్ చేసిన విధానం నేను జలస్ ఫీల్ అయ్యాను, ఈ షార్ట్ కి ఎవడో తీలేడా షార్ట్ అని చెప్పి అన్నారు కదా. సో అలా మీకు ఏమన్నా అనిపిస్తుంది కదా, ఈ షార్ట్ నాకు వచ్చింటే బాగుంటది, ఒక్క షార్ట్ అన్నా ఏదైనా సినిమాలు నాకు వచ్చింటే బాగుంటుంది? నాకు ప్యూర్ లవ్ స్టోరీ ఒకటి చాలా ఇష్టం అండి. ప్యూరెస్ట్ లవ్ స్టోరీ అంటే మనకి ఇప్పుడు రాజారాణి, ఓకే సీతారామం, ఇలాంటి మూవీస్ కి చేయాలని ఉంది చాలా స్ట్రాంగ్ గా. అంటే అది కమర్షియల్ జోన్ అవుట్ ఉన్నా సరే, బట్ టోటల్లీ ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి. సో అంటే ఆయన కన్నా బాగా చేయగలను అనేది లేదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు సీతారామం ఉంటే అసలు నాకు ఫేవరెట్ ఆల్బమ్ కానీ స్కోర్ కానీ అంత మంది. బట్ నాకు పర్సనల్గా నేను దీనికైతే ఇంకా ఎంజాయ్ చేస్తానని ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట, మంచి ప్యూర్ లవ్ స్టోరీ ఏమన్నా వస్తే.
సో పొయిటిక్ గా ఉంటుంది అదైతే మీరు పోయిటిక్ అన్నది complete. పోయిటిక్ లవ్ స్టోరీస్ ఆ, ఏమి ఆ. వస్తాయి. ఉమ్, దాని ఎఫర్ట్ అంతా వేరుంటది టోటల్ గా. సో కొన్ని పాజిటివ్ ఎండింగ్లు ఉంటాయి, Hmm. కొన్ని ఫస్ట్ నుంచి ట్రాజిడీ నడుస్తూ ఉంటది. లైక్ ఇప్పుడు 3 సినిమా పాపం సెకండ్ హాఫ్ అంతా అవును. మెమరీస్ అవును. పాపం చనిపోయడం తెలుస్తుంది Hmm, కాబట్టి hmm. ఇదంతా ఉంటుంది. సో మీరు ఎక్కువగా ఈ హార్ట్ రెంచింగ్ మ్యూజిక్ అంటారు కదండి, అది Hmm. ఎక్కువ ఇష్టమా? నలిపేసి గుండెని పిండేసి ఆ మ్యూజిక్ ఇష్టమా, లేదు మేఘాల్లో తేలిపోయే మ్యూజిక్లు ఉంటాయి? ఆ, అలా స్పెసిఫిక్ గా అని చెప్పలేం బ్రో, ఆ ఆ, టైంకి అంతే. అంటే ఉమ్, ఆ సినిమా బట్టి. ఉమ్, ఆ, కానీ ఒకటి ఏంటంటే, ఇప్పుడు సేవ్ ద టైగర్స్ ఉంది. ఉమ్, ఉమ్, సేవ్ ద టైగర్స్ 1 చేశాను, 2 చేశాను. 1లో ఒక్కడు కూడా మ్యూజిక్ గురించి మాట్లాడాల. ఉమ్, కానీ దాని అంత ఈక్వల్ ఎఫర్ట్ ఉంటుంది వెనకాల. ఉమ్, చేసే మ్యూజిక్ ఒక్కొక్క ట్రాక్ మీద అంతే. ఇప్పుడు ఏదో ఒక డైలాగ్ ఒక ట్యూన్ ఇచ్చేస్తే డైరెక్టర్ ఓకే అలా ఉండదు. ఉమ్, చాలా వర్క్ ఉంటుంది. ఉమ్, కామెడీ వెనకాల ఎప్పుడు మ్యూజిక్ హైలైట్ అవ్వదు. ఉమ్, జనరల్గా ఎప్పుడు చూసుకున్నాం మనం, కామెడీ వెనకాల మ్యూజిక్ చాలా తక్కువ బీజిఎమ్స్ మనకు గుర్తుంటాయి కూడా. ఉమ్, ఎందుకంటే ఆర్టిస్ట్ మీద ఆ టైమింగ్ మీద ఉమ్, వెళ్ళిపోతుంటది మనకి. అవును. ఇప్పుడు ఏదో స్పెసిఫిక్ గా ఇప్పుడు ఆటగాడే అనేది మనం ఒక వర్డ్ పెట్టాం కాబట్టి అవును. ఆ బీజిఎం గుర్తుంటది. అంటే ఉమ్, ఆటగాడే గుర్తుంటది, మరి దాని ఉమ్, తర్వాత మ్యూజిక్ కూడా గుర్తుంటది. ఉమ్, ఉమ్, ఆటగాడే అన్నదే గుర్తుంటది, అవును, అదే అవును. ముద్ర మొగ్గ అనేది గుర్తుంటది. ఉమ్, సో ఎమోషన్స్ ఏంటంటే మ్యూజిక్ ని కూడా ఎలివేట్ చేస్తుంది. ఉమ్, ఏ ఎమోషన్స్ అయినా మీరు చూసుకుంటే ఎమోషన్ మ్యూజిక్ కానీ, మనకు గుర్తుండే లవ్ బీజిఎమ్స్ కానీ, ఒక ఎమోషనల్ కంటెంట్ ఏమున్నా సరే అది మ్యూజిక్ వీడియో కాంప్లిమెంట్ చేస్తుంటది, వీడియో ఏమో మ్యూజిక్ కాంప్లిమెంట్ చేస్తుంటది. ఉమ్, ఇప్పుడు మీరు ఎప్పుడు ట్రెండ్ మీరు ఫాలో అవుతుంటారు కాబట్టి, ఇప్పుడు మాస్ సినిమాలో ఉమ్, వైలెన్ ఉమ్, బీజిఎం ఉంది కదా, అది ఉమ్, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఉమ్. ఇప్పుడు ఎవరు సునీల్ గారు అదే అదే చనిపోయినప్పుడు వచ్చే ఆ, ఆ. బీజిఎం అదొకటి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కూడా వస్తుంది, నేను అనాథనే ముద్దు పెట్టి నాకు కూడా అన్నట్టు వస్తుంది. అదే మొత్తం ఆ బీజిఎమ్స్ అన్ని ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఉమ్, సో ఆ ఎమోషన్ అది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది ఇంకా అది. ఉమ్, ఇంకోటి ఏంటంటే బీజిఎమ్స్ పాడుకునేలా ఉండాలండి. ఉమ్, బీజిఎమ్స్ కూడా నోట్తో హమ్ చేసుకోవాలి మనం, ఉమ్, అప్పుడే అది స్టే అవుతాయని చెప్పి నా ఉమ్, స్ట్రాంగ్ ఫీలింగ్. ఈవెన్ మా ఫాదర్ బీజిఎం కూడా నేను అలానే ఒక సాంగ్ ఉమ్, ట్యూన్ చేస్తున్నట్టు చేశాను ఉమ్, ఫాదర్ది. ఉమ్, సో అది మళ్ళీ మేము ఇన్స్ట్రుమెంట్లో మళ్ళీ తీసుకెళ్ళి పెట్టాం అన్నమాట, ఉమ్. వీణ కానీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్. సో సేవ్ ద టైగర్స్ 1 గురించి మాట్లాడలేదు అని అన్నారు కదా, ఎక్కువ మంది మ్యూజిక్ గురించి మెన్షన్. మేబీ ఇప్పుడు ఆడియన్స్ కూడా ఏంటంటే, ఒకప్పుడు మీరు కూడా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, కంపోజర్స్ కావచ్చు, వీళ్ళు పాపం దాన్ని ఏమంటారు, సాక్రిఫైస్ చేసేవారు, వెనకుండే చేసేవారు. వాళ్ళ పేరు పడినా నోటీస్ చేసేవారు కదా ఆడియన్స్, అలా వెళ్ళిపోతూ ఉండేవారు. మూవీ సక్సెస్ అయితే ఎవడో వంక పెట్టకపోతే మా సక్సెస్ అని మీరు చాలా ఓపెన్ గా తీసుకునేవారు కంపోజర్స్. బట్ ఇప్పుడు ఏంటంటే కామన్ ఆడియన్స్ కూడా మ్యూజిక్ నోట్ ఇంత బాగా ఇచ్చాడా ఇక్కడనే క్లారిటీ వస్తుంది. అంటే అంత దాన్ని ఏమంటారు, అంత ఫిల్మ్ మీద అంత అవగాహన వచ్చేసింది. మేబీ పార్ట్ 2 కి అంత మిమ్మల్ని స్ట్రెస్ చేయడానికి రీజన్ అది కూడా అవ్వచ్చు. పార్ట్ 2లో లాస్ట్ 2 ఎపిసోడ్స్ మీకు ఎమోషన్ ఉంటుంది. ఓకే, ఫాదర్ ఎమోషన్ ఆ 2 ఎపిసోడ్స్ చాలా మంది నాకు మెసేజెస్ వచ్చాయి, అసలు మ్యూజిక్ చాలా బాగుంది అది ఇది అని. దీనికన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టింది వీటికి, ఆ ముందు కామెడీ. సో ఎమోషన్స్ కి మంచి నేమ్ కూడా వస్తుంది బేసికలీ. ఇక మీరు అన్నది ఇందాక ఆటగాడి ఇది మెన్షన్ చేశారా, వెనకాల ఈ కాకి ఇప్పుడు ఆ సౌండ్ కూడా దాని థాట్ ఎంత ఉంటదంటే, ఇప్పుడు ఆయనకి కాకి సౌండ్ యూస్ చేసాం, ఎవరికి కసిరెడ్డి, అతనికి కోడి సౌండ్ వాడాం, హీరోయిన్ కి ఏమో కోకిల్ వాడాం, ముసలోడికి ఏమో పిల్లి సౌండ్, రాగానే పిల్లి సౌండ్ వస్తుంది. సో ఆ గోదావరిలో మనకి నేచర్ కూడా ఒక పార్ట్ కాబట్టి మేము పాటలో కూడా ఈ సైకిల్ బెల్స్ అన్ని సౌండ్స్ వాడేసాం యాక్చువల్లీ. అంటే మ్యూజికల్ గా గోదావరిలో ఏవైతే ఉన్నాయో అన్ని మాక్సిమం పెట్టడం ట్రై చేసాం. విటివి గణేషన్ గారికి ఈ చిన్న బోర లాంటిది ఉంటది, పీ అని చెప్పి సౌండ్ వస్తుంది, అది ఆయనకి పెట్టాం. ఆయన ఎప్పుడు వచ్చినా సరే అతను ఇలా కొట్టుకున్నా సరే ఆ సౌండ్ వేసాం అన్నమాట. సో ఆ ఎన్నెసెన్స్ మెయింటైన్ చేస్తా వెళ్ళాం. దానివల్ల ఇప్పుడు అక్కడ ఏదో వేరే షానాయో ఏదో వేసేస్తే రొటీన్ అయిపోద్ది. సో ఇలాంటివి యూస్ చేసరికి ఒక కొత్త సౌండ్ ఒకటి క్రియేట్ అయింది. ఈవెన్ విలేజ్ కి మ్యాచ్ అవ్వాలి, అట్మాస్ఫియర్ కి మ్యాచ్ అవ్వాలి. కరెక్ట్. మేము తెప్పించాం బొమ్మలు, తెప్పించాం బొమ్మలు, తెప్పించాం అన్ని నుండి బొమ్మలు ఉన్నాయి, అవన్నీ ఆయి గిఫ్ట్ పట్ట ఇంకా అది. ఈ తిప్పితే సౌండ్ వస్తుంది కదా అది కానీ. అండ్ కొన్ని బీజిఎమ్స్ మేము చేసి, అక్షయ్ అని మా డ్రమ్మర్ ఉన్నాడు ఒక అబ్బాయి, తను తీసుకొచ్చి మొత్తం ఉన్న ఇప్పుడు ఈ టేబుల్ ఉంది అనుకోండి, టేబుల్ మీద సౌండ్స్ రికార్డ్ చేయడం, బాటిల్లో వాటర్ వేసి ఆ సౌండ్ రికార్డ్ చేయడం అన్నీ చేసాం మొత్తం. చాలా వర్క్ ఉంది, అంటే మాకు చాలా సాటిస్ఫైడ్ వర్క్ ఉంది వెనకాల. సాంగ్స్ అయితే కొన్ని సార్లు మీకు ముందే బిఫోర్ కొన్ని ట్యూన్స్ ఉంటాయి, అవి ఏమైనా మ్యాచ్ అవుతాయని చెక్ చేస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. బట్ మూవీ అనేసరికి కంప్లీట్ అక్కడ మూవీ సీన్ బట్టే మీరు ఓన్ గా వేస్తూ ఉంటారు. ఏ ప్రాసెస్ అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు రెండిట్లో? నాకు బ్యాంక్ లేదు అసలు, బ్యాంక్ ఉండదు మీకు. నాకు పర్సనల్ గా కొన్ని ట్యూన్స్ ఉన్నాయి,
హార్డ్లీ ఒక 10 ట్యూన్స్ ఉంటాయేమో, 10-15 ట్యూన్స్ ఉంటాయి. కానీ అది ఎప్పుడూ గుర్తురావు అవి. ఒకరెవరైనా సిచ్యువేషన్ చెప్తే సిచ్యువేషన్ నుంచే ట్యూన్ రావాలని చూస్తుంటాం కానీ ఈ 15 మరి ఎప్పుడు వస్తాయో బయటికి తెలియదు అనమాట. అక్కడ పక్కనే ఉన్నాయి. సో జనరల్లీ మీకు డ్రీమ్స్ ఎక్కువ వీటి గురించి వస్తూ ఉంటాయి, ఏదో కంపోజ్ చేస్తున్నట్టు సంథింగ్ రావండి? ఎప్పుడు ఒక్క ట్యూన్ కూడా డ్రీమ్ లో వచ్చి అబ్బో మంచి ట్యూన్ మిస్ అయిపోయింది ఏదో కామెడీ కాదు, కామెడీగా ఉంటుంది మీకు చెప్తాను. నాకు డ్రీమ్ లో ఒక కథ వచ్చింది. ఆ కథని కొంచెం ఐడియా ఒకటి ఫ్రేమ్ చేసి మా ఫ్రెండ్ చెప్పాను. అది అంటే ఏదో అండర్ వాటర్ కథ ఒకటి ఏదో వచ్చింది. సో నాకు అలాంటి వస్తుంటాయి కానీ ఇవి రావు. ఆ కథలో కూడా మ్యూజిక్ రాదండి? లేదు, మ్యూజిక్ లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాకు రైటింగ్ కూడా చాలా ఇష్టం అండి. రైటింగ్ చాలా అంటే ఐడియాస్ కానీ లేకపోతే క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. సో ఈవెన్ మా ఫ్రెండ్స్ డిస్కషన్స్ కూర్చొని ఒక పార్టిసిపేషన్ ఉంటుంది. మ్యూజిక్ అనేది ఓన్లీ మ్యూజిక్ వరకే, అది ఇంకా రాలేదు, ఇంకా దాటి ఇంకా రాలే. ఆయి సినిమాకి మాత్రం అదొక హాంటింగ్ లా అయిపోయింది. అంటే నేను పడుకున్నా లేచున్నా సరే బన్నీవాస్ గారు ఉండేవారు నా కళ్ళ ముందు. అదే ఆఫీస్లో ఆయన ఉండేవారు. ఇంటికి వెళ్ళి పడుకుంటే ఆయన ఏదో ఎఫెక్ట్ పని చేసేది కాదు. ఏంటి పని చేయట్లేదు అని చెప్పి కొట్టుకునేసరికి పొద్దున్న 4:30 అయ్యేది అనమాట. ఆ కళ్ళు అంటే ఆల్మోస్ట్ ఏంటంటే పొద్దున్న 8 నుంచి రాత్రి 2:30 వరకు పనిచేసాను. కంటిన్యూస్ ఒక వర్క్, ఒకే రూమ్ లో ఒకటే వర్క్, దాన్ని ఇంకా చెక్కి అంత చేసేసరికి పడుకున్నా సరే ట్రాక్స్ కనిపించేవి, అవి బౌన్సింగ్లు కనిపించేవి, అవే కనిపించేది మరి. ఒక ఫ్యూ డేస్, ఒక 1-2 వీక్స్ అలా అయింది. డైరెక్టర్ గారు చెప్పాను, బ్రో పడుకున్నా సరే ఆయన వస్తారు. ఏదైనా మొత్తం ఆ మూవీ అంతా మీరు బిఫోర్ చూస్తారు కాబట్టి ఏదైనా ఒక పర్టికులర్ నేచర్ ఎపిసోడ్ ఏదో ఒకటి ఉంటది, నేను వెళ్ళాలి అనిపించిందా? ఏదైనా పర్టికులర్ ఒక ప్లేస్ పర్టికులర్? నాకు అమలాపురం వెళ్ళాలనిపించింది అసలు. అంటే అయిపోయిన తర్వాత నాకు వచ్చింది కానీ షూట్ అయిపోయిన తర్వాత. బట్ ఓకే, డిఓపి చాలా బాగా చేశారండి, ఎక్సలెంట్ వర్క్ అసలు. వెళ్ళుంటే మీరు కూడా అక్కడే కూర్చొని కంపోజ్ చేశారు. నాకు రాజమండ్రి బాగా ఇష్టం ఉండేది. ప్రతి 2 వీక్స్కి వెళ్ళిపోయాను అప్పట్లో, నేను ఇంజనీరింగ్ ఉన్నప్పుడు. సో రాజమండ్రి బాగా నచ్చిందంటే అమలాపురం ఇంకా ఎంజాయ్ చేసి ఉండేది. సో మీకు నార్మల్గా డిఎస్పి గారు అంటే బాగా ఇష్టం. సో ఆయన విధానం ఎలా ఉంటది? మిమ్మల్ని అది కూడా ఇన్స్పైర్ చేస్తుంది ఎంతో కొంత. ఇప్పుడు ఆయన లిరిక్స్ రాస్తూ ఉంటారు ట్రెండీగా. ఇంకోటి ఏంటి, ఆయన స్టేజ్ మీద ఏ మ్యూజిక్, అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనేది వెనకాల ఉండడం అని కాదని చెప్పి ఆయన వచ్చి రాక్ స్టార్ అని అందుకే వేసుకుంటూ ఉంటారు. సో మీరు కూడా ఆ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉందా ఫ్యూచర్ లో? లిరిక్ రైటర్ అండ్ ఈ రాక్ స్టార్ ఆయనే అది కష్టం, అది మనకు లేదు. కానీ ఆయన నాకు అతను ఒక పాటకు ఒక వాల్యూ క్రియేట్ చేశారు కదా. ఒక లిరిక్స్ ఎంత వాల్యూ ఉండాలి, ఎంత ట్రెండ్ మారిపోయినా, ఎంత వెస్టర్న్ దీనికి వచ్చేసినా, ఎంత జనరేషన్స్ మారుతున్నా సరే ఒక పాటకి లిరిక్స్ ఎంత ఇంపార్టెంట్, ఆ లిరిక్ ఎంత బాగా వినిపించాలి మిక్స్ లో కానీ అంతా అతను ఒక సెట్ చేశారు. సో అది డెఫినెట్లీ ఫాలో అవ్వాలనుకుంటున్నాను అనమాట. సో ఓపెన్ గా ఒక మాట మాట్లాడుతున్నానండి, ఆయన ఒకప్పుడు నెంబర్ 1 మనం అనుకునే దాంట్లో, అంటే ఈ జనరేషన్ కరెంట్ దాన్ని ఏమంటారు, కరెంట్కి తగ్గట్టు, కరెంట్ సెనారియోకి తగ్గట్టు, జనరేషన్కి తగ్గట్టు మ్యూజిక్ ఇస్తూ ఉండేవారు. ఎక్కడ చూసినా ఆయన పాటలే వినిపిస్తూ ఉండే. ఇప్పుడు కొంచెం బ్యాక్ వెళ్తుంటే ఆయన పాటలు వినిపిస్తున్నాయి. బట్ కరెంట్ ఉన్న వాటిలో ఆయన పాటలు చాలా తగ్గిపోయినాయి. ఆయన ప్రాజెక్టులు, పాటలు, ట్రెండింగ్ అయ్యే పాటలు తగ్గిపోయినాయి. సో ఏమన్నా మీరు గమనించారు? ఎందుకంటే ఇష్టమైన వ్యక్తి కాబట్టి మీరు గమనించి ఎందుకు ఇలా అయింది అనేది, ఏదో ఒక ఆయన ఇష్యూ అవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఎక్కువ రైజ్ అవ్వడం వల్ల అవ్వచ్చు. మీరేమన్నా ఆ ఫీలింగ్? నాకు పుష్ప పాటలు ఎలా విన్నామండి మనం, మా పాప కూడా డాన్స్ వేసింది. ఆ వీడియో కూడా షేర్ చేస్తే ఆయన పెట్టుకున్నారు. మొన్న సూసేకి కూడా ఎక్స్ట్రాడనరీ కంపోజిషన్. సో ఆ ఫీల్, కంగువ ట్రైలర్ అదిరిపోయింది. ఆ ఫీలింగ్ నాకు అసలు లేదండి. అది ఇంకా అతను వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు ఇంకా. అంటే అతను వేరే ప్రాజెక్ట్స్ బిజీ అవడం వల్ల, అదే పెద్ద ప్రాజెక్ట్స్ వల్ల గ్యాప్స్ రావచ్చేమో, రిలీజ్ అయ్యే టైం గ్యాప్స్ వస్తున్నాయేమో కానీ, బట్ క్వాలిటీ విషయంలో, పాటల విషయంలో ఎక్కడ తగ్గినట్టు నాకైతే అనిపించట్లేదు. ఆయన అంతే రిథమ్స్ కానీ, అంటే ఆ వేరియేషన్స్ కానీ నాకు అందులో మధ్యలో మన ఇద్దరు అమ్మాయిలతో ఆడియో కూడా సడన్ గా ఒక వేరే ఆడియో ఉంటుంది, టోటల్ గా వేరే స్టైల్ టోటల్ గా ఉంటుంది. సో అలా అతను ఎప్పుడైనా ఏదైనా మార్చేసుకోవచ్చు. ఆయన ఎక్స్ట్రాడినరీ. ఆయన గురించి అసలు మన నెగిటివ్ మాట్లాడడానికి లేదు ఇంకా. అంటే యాజ్ ఎ ఫ్యాన్ గారు నేను నిజంగా అనిపించేది చెప్తున్నా. సో మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే, మీకు బాగా వచ్చిన మ్యూజిక్? నేను గిటార్ తో స్టార్ట్ చేశానండి. తర్వాత కీబోర్డ్ ప్రోగ్రామింగ్ అంతా నేను నేర్చుకున్నాను. సో గిటార్ బాగా ఇష్టం ఉంటుంది, గిటార్ ఇష్టం ఉంటుంది. అండ్ కాకపోతే ప్రొఫెషనల్ వైపు వెళ్ళలేదు నేను. గిటార్ తర్వాత మళ్ళీ కీబోర్డ్కి వచ్చేసి
సాఫ్ట్వేర్స్ మీద ఎక్కువ ప్రోగ్రామింగ్ వాటిల్లో ప్రొఫెషన్స్ పెంచుకున్నాను అనమాట. సో కంపోజర్ కి బేసికలీ కీబోర్డ్ అది ఎక్కువ యూజ్ అవుతాయి. బట్ గిటార్ అనేది అదొక దాన్ని ఏమంటారు సెలబ్రిటీ స్టేటస్. అది వాయిస్తాం అంటే మనం మన చుట్టూ మూగుతారు. అలాగే స్టార్ట్ అయింది అప్పట్లో. అదేనా అలాగే స్టార్ట్ అయింది. అలానే స్టార్ట్ అయింది అది. అండ్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ బాగా ఇష్టం అండి నాకు. వీణ కానీ ప్రతి దానిలో వీణ నాదస్వరం ఇవి పెట్టాలనుకుంటాను అనమాట. ఎంత వెస్టర్న్గా ఏం చేసేస్తున్నా సరే అవి రావాలి వస్తే బాగుంటుంది. వైలన్ ఫ్లూట్ ఇవన్నీ గ్యారంటీ. సో కంపోజింగ్ గురించి మాట్లాడుకుంటే ఏ ప్లేస్లో ఏ ఎలిమెంట్ పెట్టాలి కొంచెం ఇప్పుడు ఆటగాడే అనేది కొంచెం ముందు వచ్చిన ఒక సెకండ్ ముందు వచ్చిన ఒక సెకండ్ తర్వాత వచ్చిన ఇంపాక్ట్ అంత ఉండదు. కరెక్ట్ ఆటగాడే టైమింగ్ అలా ఏదైనా టైమింగ్ అంత పర్ఫెక్ట్ గా పెట్టాలి. మీరు చూస్ చేస్తారు మారుస్తారు ఇలా చూస్తూ ఉంటారు. ఈవెన్ మిల్లీ సెకండ్స్ కూడా కౌంట్ చేస్తారు. కరెక్ట్. అది రియల్ లైఫ్ లో అప్లై చేసుకుంటే ఇలా ఈ కంపోజింగ్ అనేది చాలా పెద్ద టాస్క్. అది మేనేజ్మెంట్ స్కిల్, అది ఒక పెద్ద మేనేజ్మెంట్ స్కిల్. మీరు కూడా రియల్ లైఫ్ లో ఆర్గనైజ్ చేయగలరు, పెద్ద ఆర్గనైజర్ అవ్వగలరు, ఎంత పెద్ద ఈవెంట్ అయినా ఆర్గనైజ్ చేయగలరు. ఎందుకంటే ఈ స్కిల్ ఉంది కాబట్టి. ఇలాంటివన్నీ ఉన్నాయి. బికాజ్ ఇంకోటి ఏంటంటే ఒక స్కిల్ మాకు అర్థమైంది వంట గురించి. మీరు ముందు ఇంటర్వ్యూలో చెప్పాడు కుకింగ్ బాగా చేస్తారు. అంటే కుకింగ్ లో కూడా ఇప్పుడు ఉల్లిపాయలు ముందేసి వేగితేనే ఆ టేస్ట్ వస్తుంది. లాస్ట్ లో వేస్తే ఆ పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఏ ప్లేస్ లో ఏది వేయాలనేది కూడా టాస్క్ ఉంటుంది. సో ఇది నాకు తెలిసి ఆ మ్యూజిక్ ఆ స్కిల్ ఇక్కడ అప్లై చేసి ఉంటారు కుకింగ్ దగ్గర. ఇంకే ఎక్కడ అప్లై చేయగలరు అసలు ఆలోచించిన బ్రో ఫస్ట్ టైం వింటా. అంటే అది ఇది ఎప్పుడు ఇచ్చేసుకోవాలా అంటే అప్లై అంటే అది అసలు ఈ ఆలోచన లేదు. అసలు ఇది కొత్తగా ఉంది. అది నాకు ఆలోచిస్తుంటే అవును కరెక్ట్గా అనిపిస్తుంది. అంటే దాని ప్రాసెస్ అది కుకింగ్ అనేది అసలు మ్యూజిక్ నుంచి బయటకు వెళ్ళడానికి నేను కుకింగ్ వాడుకుంటుంటాను. కుకింగ్ అంటే అది కూడా అందరు రెడీ పెట్టాలి మనకి. రెడీ పెడితే చేస్తుంటారు కానీ బట్ అంటే లైఫ్లో కూడా ఇంకా అది మెయింటైన్ అవుతుంది. అంటే బేసికల్గా ఇంకొకటి నేను నమ్మేది ఏంటంటే ఆర్టిస్ట్ ఎవరైనా సరే మనం ఏంటో మన వర్క్ కూడా అదే. బీట్ డైరెక్టర్ ఆర్ కంపోజర్ హూఎవర్. సో అలా మనలో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ మ్యూజిక్లోకి వస్తాయి. ఇప్పుడు యాజ్ నేను నా వరకు తీసుకుంటే నేనేంటో నా మ్యూజిక్ నా వర్క్స్లోకి వస్తుంది నా ఫీలింగ్. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. మ్యూజిక్లో మీరు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే ఇక్కడ పెడితే ఏంటి, ఇక్కడ పెడితే ఏంటి, మ్యూజిక్ని రెండు ఒకసారి మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. కుకింగ్లో కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారండి. ముందే వేయాల్సింది లాస్ట్లో వేసి. కుకింగ్లో కొంచెం సేఫ్గానే ఉంటానండి. మ్యూజిక్ అంటే చూసి బాగాలేదంట వీళ్ళు తిన్నాక తేడా కొట్టిందండి ప్రాబ్లం. కొత్త వంటలు ఏవో ట్రై చేయొచ్చు. లాస్ట్లో మిల్క్ వేయడాలు ఇలాంటివి ఉంటాయి కదా. మేబీ కుకింగ్ లో రీఎడిట్ ఉండదు, ఇక్కడ రీఎడిట్ ఉండదు. తేడా కొట్టిందంటే నన్ను వేసుకుంటారు, రేపు మ్యూజిక్ చేసుకోవాలంటే. మీ కుకింగ్ కి బెస్ట్ మీ అదే ఫ్యాన్ ఎవరండి? మీ మ్యూజిక్ కి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి కుకింగ్ ఫ్యాన్ అని లేదండి. ఇంట్లో వాళ్ళకి పని తగ్గుద్ది కదా, నేను చేస్తే అన్ని బాగుంది అంటారు, పని చేసుకుంటారు. చాలా ఓపెన్ గా చెప్తారు. టీ చేస్తాను, టీ బాగుంది అంటారు. మరి సో నేను పెడతానని బాగుంది అంటారు, బాగుందని పెట్టమంటారు తెలియదు. టీ రెగ్యులర్ గా పెట్టాలి కదా. బాగుందండి తప్పించుకోవచ్చా. సో మేబీ ఎప్పుడైనా రేర్ గా చేసేది ఉంటది కదా, సంవత్సరానికి ఒకసారే చేస్తారు, అది దాని టేస్ట్ అడగండి. దాని టేస్ట్ అబద్ధం చెప్పక్కర్లేదు. వెజ్ ఎప్పుడు నేను చేయరా? అయితే వెజ్ చేసినప్పుడు ఎప్పుడన్నా అడగండి, అప్పుడు జెన్యూన్ వస్తుంది. అంటే వెజ్ అలాగా ఎప్పుడో కదా చేసేది, కావాలంటే మనమే చేసుకోవచ్చు ఆ రోజు అని చెప్పి ఓపెన్ గా చెప్తారు. యాక్చువల్లీ మా వైఫ్ నాన్ వెజ్ తినేది కదా పెళ్లికి ముందు. ఓకే. సో తర్వాత నేను ఏదో ప్రాన్స్ అది చేసి పెట్టి నీకు నచ్చితే తిను, నచ్చకపోతే అసలు నేను ఫోర్స్ చేయను, నచ్చితే తినని చెప్పి ఒక చేసి పెట్టినప్పటి నుంచి తను ప్రాన్స్ ఫేవరెట్ అయిపోయింది తనకి. సో అలా నాన్ వెజ్ అలవాటు చేశాను అనమాట. మళ్ళీ ప్రాన్స్ అన్నారంటే మేము మా గోదావరి జిల్లాలో వెళ్ళిపోతాం. మన అంజిగారు కదా అంటాను, తెప్పించండి చేద్దాం. టైగర్ రొయ్యలు అంటే టైగర్ ప్రాన్స్ ఇవి మన పీతలు బాగుంటాయి అన్నట్టు. ఓకే. సో ఇంకొకటి క్రికెట్ గురించి కూడా మెన్షన్ చేసి చెప్పాడు MS ధోని గారికి వీరాభిమాని ఆయన. ఎలాగో అర్థమైంది ఇప్పుడు నెటిజన్స్ ని మేమర్స్ ని ఇంత ఫాలో అవుతున్నారంటే ట్విట్టర్ ని వార్స్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాపు వచ్చినప్పుడు కొంచెం మీరు కూడా ఏమన్నా వేస్తూ ఉంటారు. ఆపేస్తాను. వాళ్ళకి ఏంటంటే ఏవో ఉద్యోగాలు చేసుకుంటారు, ఏవో ట్వీట్లు చేస్తుంటారు. మనది కాదు కదా, మనం అందులోనే ఉన్నాం. అవి ఎక్కువ సీరియస్గా తీసుకోకూడదు. సో మీరు కంపేర్ చేసుకుంటే ధోని గారికి ఒక యూనిక్ క్రేజ్ ఎలా అంటే ఆయనకి రెండు వైపులా వస్తారు. ఇప్పుడు మనకి నార్మల్గా పాజిటివ్గా కమెంట్స్ పెడుతున్నారు అనుకోండి,
ఏం ఉండదు అంత ఇంపాక్ట్. ఆయనకి తిట్టి కూడా ఉంటాడు, ఇలా కొట్టుకుంటూ ఉంటారు. కమెంట్స్ కూడా నార్మల్ పోస్ట్ కి, నార్మల్ వ్యక్తులు పెట్టే పోస్ట్ కి, ధోని గారి పోస్ట్ కి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కొట్టుకునేవారు కూడా ఉంటారు, కిక్ వస్తూ ఉంటుంది. మీరు ఆ జోన్ ఎప్పుడన్నా ఎంజాయ్ చేస్తూ ఉంటారా? కొట్టుకోవడం. నేను ట్రాల్స్ ఎంజాయ్ చేస్తాను. నేను ధోని ఫ్యాన్, కానీ ధోనిని ట్రాల్ చేస్తే అవి తీసుకెళ్లి మా ఫ్రెండ్స్ చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి షేర్ చేస్తుంటారు. అందులో తప్పేం లేదా, ఇప్పుడు ఆ ట్రాల్ వల్ల ఆయన ఏం తగ్గిపోడు కదా, ఆ గ్రేట్నెస్ అదే ఉంటది కాబట్టి. అంటే ఈవెన్ ఆ ట్రోల్ కి సరైన సమాధానం ఇచ్చేవాడు బొచ్చడి మంది ఉంటారు. 10 మంది ఇస్తారు సాలిడ్ రిప్లైలో. సమాధానం అసలు అవసరం లేదు, ఆల్రెడీ వాల్యూ ఉన్నప్పుడు దానికి అసలు రిప్లై కూడా అవసరం లేదు. బట్ దాని బయోగ్రఫీ వచ్చింది అయింది, అదే బయోపిక్ వచ్చింది, వాళ్ళు రాకపోయి ఉంటే మీకు వచ్చింటే బాగుండేది అని మనసులో వచ్చింది. అది చూసి ఇంకొకటి ఎవడన్నా మళ్ళీ తీస్తే కొత్త వెర్షన్ కూడా తీయొచ్చు. ధోని గారు ఆ 6 కొట్టి వరల్డ్ కప్ 2011 వరకు ఎండ్ చేయడం చూపించారు. బట్ ఆయన దాని తర్వాత ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, 3 చాప్టర్లు ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా కొత్త చాప్టర్లు క్రియేట్ అవుతున్నాయి. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు, మళ్ళీ ఇన్ని అవుతున్నాయి. సో ఏమన్నా కొత్త చాప్టర్స్ అక్కడ వరకు దాన్ని ఏమంటారు, ఆ పర్టికులర్ పార్ట్ కాకుండా కొత్త పార్ట్ ఎవరైనా తీసారనుకోండి ధోని గారి గురించి, మీరు ఏమైనా బలంగా కోరుకుంటున్నారా నా దగ్గరికి వస్తే బాగుంది? ఎందుకంటే వస్తే హ్యాపీగా చేస్తాం కదా, రావాలి కదండి. మామూలుగానే మీకు ఎలివేషన్ ఎప్పుడైనా ఆ ప్రొడక్షన్ లో వర్క్ చేస్తానేమో, చూద్దాం. ఆయన ప్రొడక్షన్ అదైనా చాలు, ఓకే, ఫింగర్స్ క్రాస్ చేసుకోండి. సో మీకు ఎలాగో ఎలివేషన్ పిచ్ ఉంది కాబట్టి ఆయనకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎలివేషన్. అది యా. సింగింగ్ మీకు ఇష్టం అండి? ఎప్పుడన్నా పాడుతూ ఉంటారా? ట్రాక్స్ పాడతానండి, సింగర్స్ కి వినిపించడానికి. అంటే మీరు పాటలు పాడి వినడం ఇలాంటివి ఏమన్నా చూడగలుగుతామా? ఏమో అసలు నా గొంతు బయటికి రావాలి కదా ఫస్ట్. ఇంతవరకు అందరు ట్రాక్ అంటే డైరెక్టర్స్ అందరికీ నాకు వాయిస్ నచ్చుద్ది. ఈవెన్ ఇందులో కూడా తొలికోడి అనే పాట ఫస్ట్ లో వస్తుంది, మీకు హీరో ఇంట్రడక్షన్ లో ఒక సాంగ్ పెద్ద ఆవిడ పాడతారు మా ఇంద్రాదేవి గారిని, అది ఫస్ట్ నేను పాడాను. సో అది ఆల్మోస్ట్ లాస్ట్ వరకు నాది ఉంచమని చెప్పి ఒక డిస్కషన్ అయింది. బట్ ఆవిడ వాయిస్ పడితే ఇంకా నెగిటివిటీ పెరుగుద్ది అనేది మేము లాస్ట్ లో మళ్ళీ డెసిషన్ తీసుకుని ఆవిడ వాయిస్ పెట్టామన్నమాట. సో డైరెక్టర్స్ కి అయితే వాయిస్ నచ్చుద్ది. ఎప్పుడోసారి వస్తుంది ప్రాపర్ రిలీజ్ చేస్తారా? అది ఓపెన్ గా మామూలుగా బయటకి రిలీజ్ చేస్తారా మీ వాయిస్ ది? నా వాయిస్ ఇంకా రాకపోవచ్చులేండి, ప్రాపర్ సాంగ్ వస్తుంది ఎప్పుడైనా నేను పాడతాను. అంటే దానివల్ల ఏమంటే ఒక ఫ్రెష్గా ఉంటుంది, ఇంతవరకు విన్న వాయిస్ కాబట్టి కొంచెం ఫ్రెష్గా సౌండ్ అవుద్ది. అది మళ్ళీ చిరాకు తెప్పించినప్పుడు ఆపేస్తాం అన్నమాట మళ్ళీ పాట. సో ఇప్పుడు కలియుగపట్నంలో థ్రిల్లర్, తంతిరం ఒకటి హారర్, ఈ సేవ్ ద టైగర్స్ కామెడీ, ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, డ్రామా, ఇవన్నీ ఆల్మోస్ట్ టచ్ చేశారు. అది తెలిసి కొన్ని జానర్స్ సైన్స్ ఫిక్షన్ లాంటివి ఏమన్నా ఇంకా టచ్ చేయలేదు. ఇప్పుడు వికట కవి వస్తుంది. ఓకే, వికట కవి అని నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుంది, అది సైఫై థ్రిల్లర్. అది ఓకే, అది 1970s బ్యాక్ డ్రాప్, మంచి డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ వెబ్ సిరీస్ జీ5. సో ఇప్పుడు ఇలా పీరియాడికల్ కదండి, ఇప్పుడు ఎక్కడికో వెళ్తాం మనం, ఆ టైంలో ఇప్పుడు ట్రెండ్ అయ్యే మ్యూజిక్స్ ఎక్కువ వాడకూడదేమో, అలాంటివి ఏమైనా ఉంటాయా మీకు? దీనికైతే వాళ్ళ యాక్చువల్గా అయితే కాంట్రాస్ట్ ఉంటుందని చెప్పి వాడతారు, ఇప్పుడు జనరేషన్ వాడతారు. కానీ బట్ మేము అది ఒకసారి ట్రై చేసిన తర్వాత అందులో ఉన్న ఎసెన్స్ పడిపోతుందని చెప్పి ఇంకా వద్దు, మనం ట్రూ టు ద జానర్ ఉందాం అని చెప్పి దానికి వెళ్ళిపోం ప్రెసెంట్ దీనికైతే. సో ఏదైనా పర్టికులర్ జానరా కానీ ఇలాంటిది ఏదైనా ఉందని మీరు ఇంకా టచ్ చేయాలి? ప్రాపర్ అయితే హారర్ అండి, హారర్ ప్రాపర్ గా అంటే తంత్రం చేసినా సరే ఇంకా ఇన్ డెప్త్ హారర్ ఒకటి చేయాలని ఉంది, మంచి హారర్ ఒకటి, హారర్ అండ్ అదే ప్యూర్ లవ్ స్టోరీ ఒకటి. అంటే కమర్షియల్ లవ్ స్టోరీ కాబట్టి ప్యూర్. రాజారాణి నాకు చాలా ఫేవరెట్ మూవీ. సో అంత ఇన్ డెప్త్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీ కావాలనేది ఒకటి. సో హారర్ అంటే ప్రాపర్ హారర్ అంటే భయపెట్టేదంటే ఎక్కువగా ఈ చీకట్లో కాక్రోచెస్ సౌండ్స్, గాలి మెల్లగా వేస్తూ ఉంటారు చూడండి, ఎక్కువ వాడుతూ ఉంటారేమో కదా ఎక్కువ. అది సౌండ్ డిజైన్, అది సౌండ్ డిజైన్ కాకుండా అందులో కూడా ఏదో మార్క్ క్రియేట్ చేయాలి మ్యూజికల్ కదా. ఇప్పుడు హారర్ మ్యూజిక్ మనం పాడుకోం కదా, హారర్ మ్యూజిక్ కూడా పాడుకోవాలనేది టార్గెట్ నాది. చూద్దాం. పాటలు కూడా నేను నేను అదే మన హారర్ అంటే అది ఒకటి గుర్తొస్తుంది కదా, అలా కాకుండా అసలు అంటే అది పాట కాబట్టి మనకి గుర్తుంటది. స్కోర్ అసలు ఏం చేయొచ్చు అనేది ఒక టాస్క్ పెద్దది. సో సౌండ్ ఇంపాక్ట్ ఎలాగా క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ కూడా బాగుండాలి, సినిమా కూడా అంత బాగుంటేనే ఏ మ్యూజిక్ అయినా ఏ క్రాఫ్ట్ అయినా ఎలివేట్ అయ్యేది. సినిమా హీరో. సీరియస్లీ మీరు హారర్ అన్నారు కదా, హారర్లో ఎక్కువ మాట్లాడుకునేవారు మ్యూజిక్ గురించి అంటే ఉంటుంది, బట్ అశ్విన్ సినిమా గురించి అనుకుంటా మ్యూజిక్ గురించి చాలా. అశ్విన్స్ అని ఒక సినిమా వచ్చింది, ఐడియా ఉందండి? అశ్విన్స్ అని నెట్ఫ్లిక్స్లో ఉంటుందండి, అది తమిళ్ది తెలుగులో డబ్బు అయింది అనమాట. మ్యూజిక్ గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. ఏం సినిమా. హీరోస్ విషయానికి వస్తే, సో
సో మీరు కూడా ఎవరొకరు కోసుకునే ఉంటారు, ఎవరొకరు అంటే చొక్కాలు చించుకునే ఉంటారు. నాకు తెలిసి చిన్నప్పుడు టికెట్ల కోసం లైన్లో నిలబడి వెయిట్ చేసి ఇంత ఎవరొకరు ఉంటారు. అప్పుడు ఆ హీరో ఎవరికి ఒక్కసారైనా నా మ్యూజిక్ ఇవ్వాలి అని ఉంది మనసులో? మ్యూజిక్ ఇవ్వని కాదు కానీ నాకు చిరంజీవి గారిది నా ఫస్ట్ మూవీ అండి. అంటే నేను థియేటర్ ఎక్స్పీరియన్స్ అయింది ముఠా మేస్త్రి. సో అప్పటి నుంచి చిరంజీవి గారు లోపల ఉన్నారన్నమాట. సో ఆయన ఒకసారి కలాలి అనేది ఒక చిన్న డ్రీమ్, అది ప్రాపర్గా కలిసి ఆయనకి అంటే నా ఎంత హై ఫీల్ అవుతారు అసలు చిరంజీవి గారు అంటే అసలు ఎంత హై ఉంటుంది నాకు అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఒకవేళ ముఠా మేస్త్రి 2 అని సీక్వెల్ వచ్చి సరదాగా తీసి మిమ్మల్ని పిలిచారు అనుకోండి, దానిలోకి ఏం చేస్తారు ఇనీషియల్గా? ఫస్ట్ అలా కళ అనుకొని మళ్ళీ పడుకున్నా. ఏమోనండి, అంటే ఆబ్వియస్లీ అది మోర్ దెన్ హ్యాపీనెస్, చాలా వెయిట్ కదా, నెత్తి మీద పెద్ద వెయిట్ పెట్టినట్టు అంత పెద్ద ఆపర్చునిటీ అంటే. సో ఆబ్వియస్లీ అదే ముఠా మేస్త్రి అనేది నాకు అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మేబీ ఆ కమర్షియల్ సినిమా అనేది నాకు మైండ్లో ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. కమర్షియల్ ఎలివేషన్, హీరో వస్తే అరవడం అనేది ఆ ఎమోషన్ బాగుంటుంది సైలెంట్గా అలా సినిమాలు చూడడం కదా. సో కొన్ని సినిమాలు మీవి వేరే లాంగ్వేజెస్ కూడా డబ్ అవడం వల్ల మీ స్కోర్ బయటకు వెళ్తూ ఉంటుంది. బట్ వేరే ఇండస్ట్రీస్ కోసం వర్క్ చేయాల్సి అంటే ఎప్పుడన్నా టాక్స్ అయినాయి అండి? ఇప్పటివరకు ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదా అక్కడ వరకు? లేదండి, అంతవరకు అవ్వలేదు. ఏదో మలయాళంలో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అంతే, మన శ్యామ్ దత్ గారికి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. బట్ ప్రాపర్గా అయితే ఇంకా ఫస్ట్ అసలు ఎక్కడే చాలా మందికి ఇంకా తెలియదు నేను. సో ఆ సినిమాతో చాలా మంది తెలిసాను. ఇప్పుడు కొన్ని మంచి ప్రాజెక్ట్స్ ఇక్కడ చేస్తే ఎక్కడి నుంచి అయినా మంచి మంచి కాన్సెప్ట్ రావాలని చెప్పి కోరుకుంటున్నప్పుడు, మంచి కాన్సెప్ట్ వస్తే ఏమవుతుందంటే ఎనీ క్రాఫ్ట్ ఇఫ్ మూవీ ఈజ్ గుడ్, అవి అంటే మూవీని ఇంకా అది కాంప్లిమెంట్ చేస్తుంది, మూవీ దీన్ని కాంప్లిమెంట్ చేస్తుంది, కాబట్టి మనకి ఎలివేట్ అవుతాయి వర్క్ కూడా. సో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఫిక్స్ అయ్యారు. అదే ఇక్కడ సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఆ మార్క్ మీరు త్వరగా క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ స్టెప్ త్వరలోనే వెళ్తారని కోరుకుంటున్నాను. అండ్ మీ అరసాడ ఇంటి పేరు తగ్గట్టు ఇప్పుడైతే అరవడం మొదలెట్టారు కాబట్టి అరుపులు ఆగకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.